నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పెన్షన్ 4000 మినహా ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు జరిపే వైఖరి కూటమి ప్రభుత్వం చేయటం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుధవారం తెనాలిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు నెలకు 1500, నిరుద్యోగ యువతకు 3000, బీసీ మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారని, పెన్షన్ 4000 మినహా ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడంతో యువత అంతా ఓట్లు వేశారని, కానీ జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ లేదు అన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తాం, 15,000 జీతం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షలకు పైగా వాలంటీర్లను తొలగించారని ఆరోపించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ముందస్తు పెట్టుబడి కింద రైతులకు 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని, నేడు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని, పంటలను కల్లాల వద్ద తగలబెడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మిర్చికి 25,000 రూపాయలు గిట్టుబాటు ధర, 20,000 రైతులకు ముందస్తు పెట్టుబడి సాయం అందించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఆడపిల్లలకి నెలకి 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల చొప్పున వాళ్ళందరికీ సహాయం చేస్తామని చెప్పారు. 15,000 రూపాయలు బీసీ మహిళలకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. అలాగే పెన్షన్లు ఇంకా బాగా పెంచుతామని చెప్పారు, అది కూడా లేదు. వీళ్ళు పెన్షన్ 4,000 ఇవ్వటం తప్ప వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు జరిపే వైపున ఈ ప్రభుత్వం చేయట్లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటే యువజనులందరూ కూడా ఆయన ఎటు ఇయ్యలేదు జగను, వీళ్ళు ఇస్తారనుకొని నమ్మి యువతరం మొత్తం ఓట్లేశారు. కానీ జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు లేవు. ఉన్న వాలంటీర్లోని 2,36,000 మందిని తీసవతల పడేశారు. ఎన్నికల ముందు మాత్రం వాలంటీర్ల ఓట్లు కూడా కావాలి కాబట్టి వాలంటీర్లందరినీ కూడా మా ప్రభుత్వం వస్తే కొనసాగిస్తాం, వీళ్ళు ఓన్లీ 10,000 మాత్రమే ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. అలాగే రైతులు తీవ్ర స్థాయిలో దెబ్బతింటూ ఉన్నారు. నేను అధికారంలోకి ఎక్కి కూర్చోగానే 20,000 ముందస్తు పెట్టుబడిగా ఇస్తానని చంద్రబాబు గారు రైతులకు హామీ చేశారు. ఇవాళ గుంటూరు జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉన్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. మిర్చి రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి పండిన పంట గిట్టుబాటు ధర లేక కళ్ళాల్లో తగలబెడతా ఉన్నారు. కసిగా బాధగా 13,000కి యార్డ్లో కొంటా ఉంటే 11,000 లోపు కనుక కొంటే 11,000 గిట్టుబాటు ధర ఇవ్వాలని గట్టిగా ఫైట్ చేస్తానని చంద్రబాబు గారు చెప్పటం అందరూ నవ్వుతూ ఉన్నారు. ఏమాత్రం రైతుల మీద జాలున్నా మిర్చికి గిట్టుబాటు ధర 25,000 పెంచాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 20,000 రైతులకు మీరు చేస్తానన్న సాయం తక్షణమే చేయమని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హత కలిగిన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 22న సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా నాయకులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం తెనాలి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే నిరుపేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని వాగ్దానం చేయడం జరిగిందని,
కానీ వాగ్దానాన్ని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిపై సిపిఐ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన పేదలచే అర్జీలు ఇప్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీ తెనాలిలో లబ్ధిదారులతో తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గం కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఎన్ సీనియర్ నాయకులు పరచూరి వెంకటేశ్వరరావు, కుంభం రవితేజ, ఏఐవైఎఫ్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ళు లేని నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుతూ తెనాలి పట్టణంలో రేపు ఉదయం నుంచి తెనాలి సిపిఐ కార్యాలయంలో అర్జీలు పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. 21వ తేదీ వరకు అర్జీలు పూర్తి చేసి 22వ తేదీన తెనాలి తాలూకా కార్యాలయం దగ్గర ఈ అర్జీలన్నీ కూడా తహసీల్దార్ గారికి బాధిత లబ్ధిదారులతోటి ఇప్పించడం అనేది జరుగుతుంది. చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తానని ఆనాడు తెలియజేయడం అనేది జరిగింది. దాన్ని ప్రజలందరూ, ముఖ్యంగా పేద ప్రజలు, ఇల్లు లేని ప్రజలు అందరూ కూడా నమ్మి అందరూ అన్ని చోట్ల ఓట్లు వేయటం అనేది జరిగింది. అద్దెలు కట్టలేక, సొంత ఇళ్ళు లేక, మధ్యతరగతి పేద వర్గాలకి ఒకవేళ చిన్న ఇళ్ళున్నా 2-3 కుటుంబాల ఇళ్లలో తల దాచుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యని తక్షణమే పరిష్కారం చేయండి ఈ నెల 22వ తేదీన తెనాలి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేయబోతూ ఉన్నాం. రేపటి నుంచి అర్జీలను పూర్తి చేసే కార్యక్రమం స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం దగ్గర కామ్రేడ్ చెరుకుమల్లి సింగారావు గారు, కామ్రేడ్ పరుచూరి గారు, కామ్రేడ్ తేజ గారు, కామ్రేడ్ వెంకటేష్, కామ్రేడ్ కిరణ్, కామ్రేడ్ శివ వీళ్ళంతా కూర్చొని అర్జీలను పూర్తి చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. స్థానిక 2వ వార్డు హయ్యర్పేట గ్రామంలోని కాకి జేసుదాసు మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఐతానగర్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయొద్దంటూ స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచెల శ్రీనివాసరావు మంగళవారం మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ సమక్షంలో తల్లిదండ్రులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండటంతో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఎంఈఓ వివరించారు. అందుకు నిరాకరించిన స్థానికులు పాఠశాల వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు. పేరెంట్స్ కమిటీ స్థానిక పెద్దల చొరవతో అదే పాఠశాలలోనే తరగతులను కొనసాగించేలా ఎంఈఓ తీర్మానం చేశారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్దేశిత విద్యార్థులతో మాత్రమే ఎలిమెంటరీ పాఠశాలలో మోడల్ స్కూల్స్గా పరిణితి చెందే అవకాశం ఉంటుందని ఎంఈఓ తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లంలో బోధనలు జరుగుతాయని అన్నారు. మరింతమంది విద్యార్థులను చేర్పించడం ద్వారా మోడల్ స్కూల్స్తో పాటు పాఠశాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ సెక్రటరీ అందేశ్యామ్ మాట్లాడుతూ 3 నుండి 5 చదువుతున్న ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలకు తరలించడాన్ని ఖండించారు. 1962-63 నుండి విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులను తరలించడానికి వీలు లేదన్నారు. స్థానికుల సూచనల మేరకు ఎంఈఓ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ బండి శేషణతో మాట్లాడి సానుకూలంగా స్పందించారన్నారు. ఇదే పాఠశాలలో తరగతులను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. తరగతులు కొనసాగించడానికి సహకరించిన ఎంఈఓ లక్ష్మీనారాయణకు అంబటి విజయరాజు, కాకి దేవసహాయం, అందే ధర్మజ్ఞాని, పిల్లి తిరుపతయ్య, పిల్లి నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. కేజేడి పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాల మరి పేరెంట్స్ చాలామంది వచ్చారు ఇక్కడికి, తల్లిదండ్రులు. మరి వాళ్ళ పిల్లలకి మెరుగైన విద్యాబోధన చేయించడం కోసం మరి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఉంచే విధంగా మరి వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే పిల్లల్ని పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. పక్కన ఎన్జిఓ నడిపేటువంటి హాస్టల్ కూడా ఉంది ఇక్కడ. మరి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడి పిల్లలు ఎక్కువగా చేరే విధంగా మరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
కాబట్టి ఈ పాఠశాలలో మోడల్ పాఠశాల కూడా కొద్దిగా దూరంగా ఉంది, ఇది పక్కన చెరువు కూడా ఉంది. కాబట్టి మరి ఈ పాఠశాలని మరి పిల్లల్ని పెంచి మరి మోడల్ స్కూల్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పిల్లలు తగ్గకుండా పిల్లలు పెంచే విధంగా మరి ప్రయత్నించమని చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు దానికి. ఈ పాఠశాలని ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసి మరి పిల్లలందరూ కూడా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో సిహెచ్ నాగార్జున, వంపగల సురేష్, గడ్డం బాబీ, మధిర, సాత్విక, ధోనే సుధీర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హైరిపేట ఎలిమెంటరీ స్కూళ్లకు ఇక్కడ స్కూలుని కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఎంఈఓ గారు వచ్చారు. అయితే ఆ మార్పులు ఏంటంటే ఆయన చెప్పటం ఈ స్కూలుని కొన్ని క్లాసులు అంటే 5 వరకు ఉంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు. 5 వరకు ఉన్నటువంటి స్కూల్ని 1, 2, 3 ఇక్కడ ఉంచేసి 5, 4, 3, 4, 5 వేరే చోట పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి హైరిపేటలో ఉండే తల్లిదండ్రులని కనుక్కోవడానికి రావటం జరిగింది. అందరూ కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలన్నా బస్సులు అనేక ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి స్కూల్ని ఇక్కడే ఉంచాలని మేము కోరటం జరిగింది. దీనికి కాను హైరిపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఆ సమయంలో ఎంఈఓ గారు స్కూల్ని ఇక్కడే ఉంచడానికి ఒప్పుకోవటం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. 15వ తేదీ శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ శేషన్న అధ్యక్షతన పురపాలక సంఘ కార్యాలయంలో సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఏసీపీ శివనారాయణ, ఆర్ఓ రాంప్రసాద్, ఉమాశంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ సెక్రటరీలు, మెప్మా సిబ్బంది, నగర దీపికలు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిరోధించేటువంటి కార్యక్రమం కోసం కేటాయించారు. ఆ ప్లాస్టిక్ ఏదంటే ఒక్కసారి వాడి బయట విసిరేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్నే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేసి అంటారు. ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎలా ఉంటుందంటే దాని యొక్క థిక్నెస్ 120 మైక్రాన్లు ఉంటుంది. ఎంతమ్మా? ఈ 120 మైక్రాన్ల లోపల ఉన్నటువంటి అది ఏ రూపంలో ప్లాస్టిక్ ఉన్నా కూడా అది నిషేధించబడింది, దాన్ని వాడకూడదు. డిసెంబర్ 22తోనే అది నిషేధించబడింది. కాబట్టి ఆ రోజు నుంచి వాడకూడదు. కానీ మనం అందరం కూడా తెలుసో తెలియకో లేకపోతే కన్నుగలప్పో దొంగతనంగానో అందరం దాన్ని వాడుతూనే ఉన్నాం. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. మీరందరూ కూడా ఇదందరూ కూడా సర్వసామాన్యం. మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఏ కర్రీ పాయింట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు తెచ్చుకునేటువంటి అవి ఏవైతే ఉన్నాయో సరుకులు కావచ్చు, కర్రీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీనిలో పట్టుకొచ్చుకుంటున్నారు. మళ్ళీ వాడతారు ఆ కవర్ను. వాడతారా? వాడరా? వాడము కదా. వాడుతూ ఉన్నాము లేదు కదా. అవి వాడకూడదు. స్వామి కార్యం ఏంటి? మున్సిపాలిటీకి వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది అందించాలి. అది స్వామి కార్యం. ఎందుకంటే మీరందరూ మున్సిపాలిటీ అనేటువంటి కుటుంబంలో భాగస్వాములు కాబట్టి ఫుల్ డే స్వామి కార్యం చేస్తే మాకేంటి లాభం? స్వకార్యం. అందువల్ల దాంట్లో కూడా మీకు కొంత మేము వెసులుబాటు ఇద్దాము అనేసి వరకు ఒకటి అనుకుంటున్నాం. ఆ వెసులుబాటు ఏంటంటే మీరు ఎన్ని కేజీలు వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తీసుకొచ్చి మాకు ఇస్తే అన్ని కేజీలు మేము వస్తువులు ఇస్తాం. మేము కేజీ ప్లాస్టిక్ వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కేజీ ఇవ్వండి. కేజీ చక్కెర కానీ, కేజీ సేమియా కానీ, అలాగే కేజీ టమోటా కానీ, కేజీ ఉల్లిపాయలు కానీ, అరకిలో 1/2 లీటరు మిల్క్ పాకెట్ కానీ, 6 డజన్ల గుడ్లు కానీ మున్సిపాలిటీ ఆఫీస్ ప్రిమిసెస్లో ఒకటి, అలాగే శివాజీ సర్కిల్లో ఒకటి 2 సెంటర్స్ పెడుతున్నాం. టౌన్లో ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ అంతా కూడా కలెక్ట్ అయిపోతుంది. వేస్ట్ ప్లాస్టిక్ అంతా కూడా కలెక్ట్ అయిపోతే ఇంకా మన కాలువలు శుభ్రంగా ఉంటాయి, మన రోడ్లు శుభ్రంగా ఉంటాయి, మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అప్పటి నుంచి
కొత్త ప్లాస్టిక్ రాకుండా చర్యలు ఖచ్చితంగా మనం తీసుకుంటున్నాము. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సర్వేలకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. పట్టణంలో జరుగుతున్న P4 మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలకు పురపాలక ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలతో మీ ముందుకు రాబోతుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లలో కానీ పంచాయతీలలో కానీ ఆ యొక్క పథకాల వాటికి అవసరమైన డేటా గురించి మున్సిపాలిటీలలో సర్వే జరుగుతోంది. అందులో ప్రధానమైనది P4 అనేటువంటి ఒక సర్వే, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్ అనేటువంటి ఒక సర్వే జరుగుతోంది. 10% హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, 70% లో ఇన్కమ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళకు ఏ విధంగా సహాయం అందించాలి, ఏ విధంగా వాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఒక స్కీమ్ ఇది. దీనికి సంబంధించి టౌన్లో ఒక సర్వే జరుగుతుంది. సో మా యొక్క సచివాలయాల నుంచి సెక్రటరీస్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని అందించి సర్వేకు సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గమనించనేసి మరి కోరుతున్నాం. ఇది ఒక సర్వే. అదేవిధంగా చిల్డ్రన్ వితౌట్ ఆధార్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క సమాచారం కూడా సేకరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఆధారు లేకుండా ఉంటేనే, ఆధార్ కార్డ్స్ లేకుండా ఉంటేనగా వారి యొక్క సమాచారాన్ని కూడా సెక్రటరీస్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ ఇంట్లోనే ఉండి ఏదన్నా వర్క్ చేయాలి అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు ఎవరైనా కానీ ఇంట్లోనే ఉండి ఏదైనా వర్క్ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి సర్వే జరుగుతుంది. కాబట్టి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.